నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా నేటి రాత్రంతయు వల్ల కాదు ఎందు కావలయుంది ఉదయముననే ఇంటికి వచ్చుతున్నప్పుడు కుండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని సురాభాండము నాకు ఇచ్చినాడు. ఆహా సురాభాండమా, నీవు కూర్చురావు కనుకనే విశ్వామిత్రుడి సహాయ సంపత్తి చే విశ్వస్వంభరాదేవికి ఆస్థానం బహుమదీయ భుజపీటిపై ఇట్లా నిశ్చయించున్నావు. ఇక త్వరపడి శ్మశానములకే వెళ్ళవలేను. అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయును ఆవరించి కన్నులున్నవారిని సహితము గుడ్డివాడును చేయుచున్నది కదా ఈ అంధకారము. కలవారి ఎండ్లలో పలు నిధానమునెత్త అరుగు దొంగలకు సిద్ధాంజనము మగల క్రోరకనిచ్చి తగి అంతుడాండ్రకై తారాడు పులకల తాపుగత్తే అలతి పిండము బట్టి వేనాడు ఆడు భూకములకు పాడి పంట మసరమ్ములో నయం పెసరాము సాకుని ధాకుని కరుణ చూడాల సురభి త్వరపడి శ్మశానములకే వెళ్ళవలెను. అంధకారము ఎంత భయంకరముగా ఉందో నా జీవితంలో ప్రవేశించినది గదా. జగమంతా చీకటాయనే బ్రతుకంత బాధలాయనే జగమంతా చీకటాయనే బ్రతుకంత బాధలాయనే ఎనలేని నాదాయనే
జగమంతా చీకటాయని బ్రతుకంతా బాధలాయని కష్టాల కాలాల్లో కన్నీటి సంద్రమందునా కష్టాల కాలాల్లో కన్నీటి సంద్రమందునా కడుభారము నా పయనము కడుభారము నా పయనము ఏ దారికి చేరును ఏ విధిగా ముగియును జగమంతా చీకటాయని బ్రతుకంతా బాధలాయని అహోయి శ్మశానమునందె మిత్రులు కళాకారులు కళాపోషకులు వరయూరు రామసూర్య వంశీకులు వారి కుమారుడు మురళీధర గారు నన్ను ఆశీర్వదిస్తూ 100 రూపాయల కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళ ఆయన ఆరోగ్య ఐశ్వర్య భోగవాక్యములతో కాపాడాలని మనసా వాక్య కోరుకుంటున్నాను. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అహోయి శ్మశానమునందెచ్చట చూచినను పూజ్యులు ప్రముఖ కళాకారులు రామసూరి గారి శిష్యుడు ఇప్పుడు వచ్చినటువంటి మస్తాన్ బలి గారి సరసన నేను చికిత్స నాటినటువంటి సన్నివేశం మా గురువు గారైన రామసూరి గారి శిష్యుడు ఇనిమెట్ల వాస్తవ్యుడు
నన్ను ఆశీర్వదిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగనే మా అన్నగారు మక్కే వారసరావు గారు నన్ను ఈ నాటక రంగంలో మొట్టమొదటి రోజుల్లో ప్రోత్సహించినటువంటి వ్యక్తి. అన్నయ్య గారు నన్ను ఆశీర్వదిస్తూ 300 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రముఖ మంగళదాస్ నగర్ వాస్తవ్యులు కోరపాటి జ్ఞానయ్య గారి కుమారుడు లోకయ్య గారి కుమారుడు మరి వాళ్ళ నాన్నగారి పేరు మీద నన్ను ఆశీర్వదిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళ అష్టైశ్వర్య భోగ భాగ్యం నుంచి కాపాడాలని మనసావాచ్య కోరుకుంటున్నాను. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్నయ్య గారు బోసుబాబు గారు నన్ను ఆశీర్వదిస్తూ 200 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు కూడా రాముడు, బెల్వా, హరిశ్చంద్రుడు, కృష్ణుడు పాత్రలాడతారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళ అష్టైశ్వర్య భోగ భాగ్యములతో కాపాడాలని మనసావాచ్య కోరుకుంటున్నాను. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చమ్ముల రంగారావు గారు కళా పోషకులు నన్ను ఆశీర్వదిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు కానుకలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంత పొరపడితే ఎంత సగను కాలచు బరువు లేక నిట్టనిలోన పైకి లేచిన శవమును చూచి ప్రాణిగా భావించి అయ్యయ్యో ఈ కళేబరకు దుస్థితి ఎంత జాలి కొనిపడింది. సంభావించి కుమారుడా
నంబూరు స్టేషన్ వాస్తవ్యులు నన్ను ఆశీర్వదిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళ అష్టైశ్వర్య భోగభాగ్యములతో కాపాడాలని మనసా వాక్య కోరుకుంటున్నాను. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి పద్యాన్ని చదవకపోయారు. అయ్యయ్యో, ఈ కళేబర స్థితి ఎంత జాలిని కొలిపెడిది, ఎంత జాలిని కొలిపెడిది. మాయామేయ జగమున నిత్యమని అమేయము నిత్యమని సంభావించి మోహమునల్లా ఇల్లాలని నా కుమారుడై ప్రాణమునల్లా ఇది విచిత్రమైన ప్రకృతి, మహా విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏళ్ళు ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి. దేహములో ప్రాణములు ఉన్నంత వరకు, ఈ దేహంలో ప్రాణములు ఉన్నంత వరకు మానవునికి ఎంతటి ఆశ,
ఎంతటి ఆశ, ఎంతటి తపన! ప్రాణమున్నంత వరకు నాది నాది అని పరిగెడుతున్నారు. చివరకు ఊరికి ఉత్తరాన ఉన్న ఈ కాటిలో 6 అడుగుల నేల తనదే అని తెలియక ఊరికి ఉత్తరాన ఉన్న ఈ కాటి నేలలో 6 అడుగులు మాత్రమే అని తెలుసుకొనలేక అంతములేని భువనమందు జనించిన ఎట్టి ప్రాణికను సొంతము కాదు దేహమని సొంత ఎరుంగలో బాటసారులే కాంతల్ పుత్ర పౌత్రులను బాటసారులే కాలము తీరిన జీవి అనిత్య దేహము అంతములేని భువనమందు జనించిన ఎట్టి ప్రాణికి సొంతము కాదు దేహమని సొంత ఎరుంగలు. ఈ రుద్రభూమి సామాన్యమైనది. ఎందరి మహానుభావులను, ఎందరి కవులను, ఎందరి కళాకారులను, మరెందరో మహానుభావులను తన గొప్పగా పెట్టుకున్నది రుద్రభూమి. మరికి ఎంతమంది చిరంజీవులను, ఎంతమంది వృత్తిగా కలిగిన చిరంజీవులను పిలవనలో కదా ఈ రుద్రభూమి. మణికలము మణికలము నిప్పులలో కరగిపోయే చోటనే భూములే రాజము కలసిపోయే చోటనే ఎట్టి పేదల్ని కనుగొన్న చిత్రలేఖకుని కుంచయన చల్చే
అది మొన్ననే దేహం వచ్చి విశ్వంలో వాసి వచ్చిన అది దిక్కుడా కవి సొదకు నక్కైన పడుకేదారి కంకాలయత్తి అది రాజ్యకాంక్షై ఆహవ భూమిలో కూలిన రాజవాణి ఖదేవరము సంచరించుటకు
శ్మశానమును కలిగినప్పుడల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుచుండడం సహజమే. ఇక మంచి దగ్గరికి పోయేదను. అయ్యో, దాని బొత్తుగా నిర్ణయింపలేకున్నాను. అదిగో ఆ చితిలోని కాష్టము నేను ఇప్పుడు దీపముగా ఉపయోగించుకోలేదు. ఆహా, చక్రవర్తులకు సేవకాజనము పట్టు బంగారము కరదీపికల కంటే నా ఇప్పటి ఈ నీచ స్థితికి ఈ పౌరేమిటి ఉచితమైనది. చతురం భోగి పరీత భూవన రక్షారక్షయామి కరాయక దండము ధరించు. అయ్యో, కొరవ ఎప్పుడే ఆరలది. ఇదే శ్మశాన రాజ్యాభిషిక్తుడు నాకు సింహాసనం అని నేనిచ్చుట సోమరితనమును కూర్చున్నాను. నిధులు వచ్చి స్వామి కార్యమునకు భంగము కలుగు కదా. అయ్యో, నాకు నిద్రాహారంలో రుణము తీరి అంతకాలమైనది. సుగుణవతి ధాన్య లక్ష్మీకు చంద్రమతి దేవిని కొడుకుతో ఒక్కనికి ఎప్పుడు తెగనమ్ముకుంటును. నాటి తోడనే నాకును నా సౌఖ్యములకు రుణం తీరినది. మొండిబడి ప్రాణము మాత్రము వెడలిపోకున్నది. ఆ ప్రాణము పోయినను ఈ కష్టములన్నీ ఎవరు అనుభవిస్తున్నారు? బంగారు కొండ దాని ముఖ్యమై నీవు కూడా బానిసీలుగా ఉండవలసి వచ్చే కదా. ఎన్నున్నావు, ఎటున్నావు బంగారు కొండ? నిన్నుగా జీవించు
కలనైన కష్టాల కడలిలోనైనా తన సౌఖ్యములను వేళనైనా కలనైన కష్టాల కడలిలోనైనా తన సౌఖ్యములనందుకొను వేళనైనా మన నీతి మనసులో ఈ మాట మరువంగబోకు బంగారు కొండ నిండుగా నీరించు నూరేళ్ళు నిండా నీ తండ్రి కష్టాలు నీకు రాకుండా నీతి నియమములే నిలువెల్లముండా బంగారు కొండ నేడేలకు నా హృదయం మరింత దుఃఖ సంకలమవుతున్నది. కర్తవ్యమును మర్చి స్వామి కార్యమును మర్చి నేను హృదయమునా హృదయమున దుఃఖమింతే పదిలపడదు మరతు మన్నను సతీ శృతులు మరపురా మనసంతయు చంచలమవుతుంది. ఎచ్చట నుండి దీనారామ క్షణ గోచరమవుతుంది. ఎచ్చట నుండి దీనారామ శ్రవణ గోచరమవుతున్నది. ఈ అర్ధరాత్రమున ఆనంద భాగ్యురాలెవరు పోయి చూచెదను. ఆ
మరి ఎంత ప్రాభం జరుగుతున్నది ప్రాణపతి. ఇంటి కష్ట సమయం అందు కూడా నాకు సాయపడేందుకు నాడు అయితే కదా. ఇప్పుడు నీ వింటున్నాడవా కదా, ఇప్పుడు నీ వింటున్నాడవా కదా స్వామి. ఏమిటి పతి విదూరయ యవతియో కానీ ఈ నెలంతా సుశీలగా కాలు పిలుచో కారణాంతరమున ఇంటి కత్త దశకు చెందినట్లున్నది. అది కాక ఉన్నెప్పుడో ఎక్కడో విన్నది ఉగానయున్నది వెలది స్వరము. అయినా విచారించిన తప్పేమున్నది. పడది యవ్వతీవు రాలు కరుగను పోతున్నావు కొడుకా. పాపం ఎత్తాలయతించే ఎవరు నీకు చుట్టములే. ఈ నదిరే వంటిగా ఎప్పుడు వచ్చి శ్మశాన చోళిక చిత్రమయ్యడు నీ నీతి వచింపు ఏచి ఫలమేమి. అయినా నువ్వు ఇప్పుడు మౌనం వహించినది కావున ఇట్లు మాట్లాడి చూచుదని కాక. నీవెవరి మసనంబులో పొలం తెలిగను భూతనాథుడవా. దీనదశ కలను కృషించి కరుణను అనుగ్రహించిన సనుదించిన సిద్ధమూర్తివా. పై అభాగ్య దేవతన్ నే సిద్ధుండ కాను భూతేశుండ కాను. ఈ వల్ల కాటిని కావులు కాయవాడను. కానీ సాహసము చేసి అర్ధరాత్రముల తోడు లేక ఈ కాటికి ఎట్లు వచ్చింది. నీ చరిత్రమేమో ఎరింగింపు. వచ్చిన కష్టములు అనుభవింపక తీరదు కదా. ఎట్లు తీరునయ్యా అనగా ఎంత నిన్నవింపగలనయ్యా. కళ్ళవాడిన నా దీన చరిత్రమెల్లా ఒక పాణి ఒక పాణి ఈ దేహముకు నిజం తోడలసి ప్రాణము భిక్షం పట్టునేగా ఏమని జీవించు దిక్కుమాలి కడుకేయంపైన దాశంభులం. ఓ కూర్చుడా, నీవు నాకు కడుపొచ్చుడుగా కనిపించున్నావయ్యా. నేనే కాసేపు
రమ్మనంటే దాసినయ్యా. దాసివా? అయ్యా నీ పేరు? నా పేరు అంశనారి ఎందురు. సరిపోయిన వీడు అనేక పుత్రుడు వీరి నేటి సాయం సమయమున అనగా అడవికి పోయి కట్టెలకు సాతులు తమ్మను రేణియా నాగరకడులేర ఈ దురదృశ్యము చెప్పడు ఈ కొడుకునకు జనకు మరణంబు గటిల్లెనయ్యా. ఏమని జీవించు నా పడు దురవస్థ దుఃఖంబు పొంగి పెదలగా అనగా ఈ వాణిని చూచినప్పటి నుండి నా హృదయము అకారణముగా చందులమ్మటే కాక విశేషించి అలివేని నోట వచ్చి చెడు ఈ అలివేని నోట వచ్చి చెడు ఒక్క మాట ఒక వజ్రాయుధమై ప్రగల్చెడు శిలాకృతిగాంచిన నాదు మానసము యమ మాట పొందికయు వెలుగు తరంగు దత్తమెల్లా అనరాదు గాని ఈమె అని నేననరాదు గాని ఈ కాంత కష్టోదెంత మెల్ల మంద భాగ్యుండైన నాకే తగిలి వచ్చుతున్నది. చనిపోయిన వీడు నా కుమారుడు లోహిత. చిచి, నా పాడు తలంపనికి ఎట్టి దురూహపడమన్నది. వీడెవడైనా నాకేమి, నా విధి ఎందు నేనొక్క విధముగా ప్రవర్తింపరాదు కదా. మానని నీ ఉదంతమంతయు కడు అద్భుతముగా ఉన్నదిలే. చనిపోయిన వీడు మహారాజు కుమారుడైనట్లు నీ ఏడుపు వలన తెలియవచ్చుతున్నది. నీవు నిజముగా రాచదేవేరివే అయినచో మాకు ఇయ్యవలసిన కాటి సుఖము నీ కడ లేకుండా ఇప్పుడు నింట ఊడిగము చేసుకుని కానీ రాసవాసము జరిగిన నిరుపేదరాళ్ళనయ్యా. నేను మీకు ఏ మూలమున కాటి సుంకము చెల్లింపగలను మహాత్మ? మారిని అయ్యా, నేను ఇది బొత్తుగా నమ్మను. అయ్యా, ఆలోచించుకుంటూ కూడా ఇప్పుడు నా వద్ద ఏమైనా లేదు. బాగుగా ఆలోచించుకుంటూ కూడా ఇప్పుడు నా వద్ద ఏమైనా లేదే. సత్యమే పలుకుచున్నాను మహాత్మా. అంటే నేను అప్పుడుతో ఆడుతుంటేనా? మీరు పొరపడుచుంటునేమో. అయ్యా, సత్యమే పలుకుచున్నాను. జగన్మోహన్ నా వద్ద ఏమైనా లేదయ్యా. అది
ఏమీను ఏమది రెండవ సురజ్యేష్ఠ సమార్సి ప్రభావము చే నా పతికి నిద కన్నీలకు గోచరము గాని నా మాంగళ్యమక చెండాలని చూసేదని కాక నా స్వామి నాదా 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 నేను స్వామి కడిగి మా స్వామికి రావలసిన పాతయు మాడయు గైకొనడం ఇంది నేను చేయి నాకు వచ్చు పెండాసేమ మానవుడు నేను దొంగను కాదయ్యా, నేను ఏం నేరమో ఎరుగునయ్యా. అయ్యా అయిపోయింది, కట్టు నరికితే నరికితే నీ ఇష్టం. ఇంకా కాదు ఉన్నప్పుడు చంద్రభద్రయ్య మీరు నేను స్థానం ఎందుకు పొరపాటు పడి ఉండేమో. లేదు స్వామి, అవతల ఇప్పుడు రాదా అట్లా వేసేసారు అందుకనే పోవచ్చుంటా. దానిలో బాలక్ష్మ కాలికి తగిలడం మతి చెలించిన దాని మనలోకి రాసిన కలిగే భారమేమని పరికించి చూడాలి. యమకిడికెళ్ళమని రాజభట్టులు చోటుకి వచ్చి ఓసి పాపిస్తురాలా రాజభట్టు నీళ్ళ చంపితవని నగల మూట నవ్వడాన్ని ఆవిడలా పడవేసి దొంగ చిక్కనని నన్ను తను సురాజధానంలో తీసుకొని రాగా అతడు నా శిరసు ఖండించమని ఆజ్ఞాపించుడు నాదా. ఇది ఏ కారణమని కూడా అంతకు మించి నేను ఏ నేరమో ఎరగనయ్యా, నన్ను నమ్మడు నాదా. ఎంతటి కాలికాలము సంభవించినది. తమ చిత్తము మెప్పింపవలైనని సేవకులు ఎవరిపైనో ఆరోపించి తన ఎదుట నిలిపిన తోడని న్యాయములు కూడా విచారింపకుండగా నిరపరాధులు చేసి శిక్షించుచుండిన ఇలాంటి రాజులు ఉండిననేమి మండిననేమి
జగదేక పావనివి ఈ అన్యాయపు నింద నీకా కనిపించుతా రాజుని ధన్యే దయాలుండైన దేవుండులే కాపాడగా మాలిని గతమెల్ల మరచిపము పదిల పరపము ఏకాగ్రత హృదయ వృత్తి భక్తి కడసారియా భగవంతుమోర్చి నేత్రయుక్తము మోర్చి జాన్యుచుకును గతమెల్ల మరచిపము దేవి నిరపరాధుల రక్త పొందము చెయ్యరనయ్యున్న ఆ వధ్యస్థుని అధిరోహి ఏ ప్రభు దీనిసిన బంధు జగత రక్షక ఇది ఏ నా కడసారి ప్రార్థనము ఇది ఏ నా కడసారి ప్రార్థనము సత్యమేవ చేతి సత్యమేవ చేతి సత్యమేవ చేతి సతిగినారులెల్ల చలిపోయే నీకేటి ఆశయి నిలతమైన మోహమా నీ కాలము గతించే మా చెంత బ్రతుకునించే దంపతులు పొంత దుఃఖమా నీ ఉన్నత సగు తప్పదు మాకు పొలగి పొమ్మింక మా తలపు ధన్యవాదాలు స్వామి. Shut up!
ఓం నమః శివాయ.